ఒకవేళ యొక్క సొలొమోను తన జీవితంలో గనక దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించకపోతే, సొలొమోను కంటే ఇంకా దావీదు కుమారులు ఎవరైతే ఉన్నారో, లేదా సొలొమోను కుమారుడు ఎవరైతే తర్వాత వస్తాడో వాడి జీవితంలో దేవుడు నెరవేర్చేవాడేమో. అంటే దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా ప్రియులరా? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేవాడే కావాలి. వారి జీవితంలోనే దేవుని యొక్క వాగ్దానము, ఈరోజు మీరు తీసుకోబోయేటటువంటి ఆ యొక్క ప్రామిస్ కార్డ్ ఏదైతే ఉన్నదో, ఆ ప్రామిస్ కార్డు వెనకాల ఏమి ఆజ్ఞ ఉంది, ఎవరికి ఇచ్చారు, ఏమని చెప్పాడు, దేవుడు ఎలా బ్రతకమన్నాడు, ఏ రీతిగా ఉండమన్నాడు అనే విషయాలన్నిటిని మనం తెలుసుకొని కుడికైనను ఎడమకైనను వెనకకైనను తొలగిపోకుండా క్రీస్తు యేసునందు నమ్మకం ఉంచి వాగ్దానము చేతబట్టుకొని మనము మన ముందు ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం కొరకు మనం పరిగెట్టామనుకోండి, ప్రార్థనా పూర్వకముగా, దేవుడు తప్పనిసరిగా మన జీవితములో ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ వాటిని నువ్వు పట్టుకొని పరిగెడుతున్నావు అనుకో, నీ యొక్క మార్గములో ఏమైనా ఎత్తు పల్లాలు వచ్చినాయి అనుకో, సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. అర్థమవుతుందా? కాబట్టి నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాగ్దానము చేత పట్టుకొని వాగ్దానము వెనకాల ఉన్న ఆజ్ఞను మనం అనుసరించుకుంటూ నడుచుకుందాము. ఎప్పుడైతే మనము నడుస్తామో ఆజ్ఞను అనుసరించే క్రమములో నీవు ఎదుర్కొనేటటువంటి ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉండి, ఆయన నీకు ఎత్తుగా పల్లముగా ఉన్న ప్రతి మెట్టలన్నిటినీ కూడా సమానము చేసి అందులో నిన్ను విజయుడుగా